వైసీపీ పార్లమెంటరీ నేతకు ఊరట లభిస్తుందా? ఏసీబీ కోర్టులో పిటిషన్పై విచారణ చేయనున్న తీర్పు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్పై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50,000 పూచీకత్తు, 2 షూరిటీలు అందించడం ద్వారా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ప్రస్తుతం దాఖలైన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇదే కేసులో 4 నిందితులకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో మిథున్ రెడ్డికి కూడా ఊరట దక్కుతుందా లేదా అన్నదానిపై స్పష్టత రానుంది. సిట్ వాదన, మాస్టర్ మైండ్ గా మిథున్ పాత్ర, జూలై 19న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు గైర్హాజరు తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనగా పేర్కొంటూ ఎక్సైజ్ పాలసీలో అసాధారణ మార్పులు, డిస్టిలరీల నుంచి భారీ లంచాల వసూలు, వేల కోట్ల రూపాయల అక్రమ లాభాలు, ఇవే అంశాల్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ రిపోర్టు వెల్లడించింది. ఆయన కేసులో మాస్టర్ మైండ్ గా అభివర్ణించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జూలై 18న సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈరోజు జరిగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్కామ్లో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. 4 ఇప్పటికే బెయిల్పై బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సిట్ అధికారులు ఆడియో, వీడియో క్లిప్పులు, సాక్షుల వాంగ్మూలాలు వంటి పటిష్టమైన ఆధారాలను కోర్టులో సమర్పించనున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి పైన ఈ బెయిల్ మంజూరైతే ఆయనకు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్లే. లేదంటే ఆయనకు జైలు జీవితం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.